హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్ ఇవాళ డిగ్రీ ఫస్ట్ ఇయర్ తెలంగాణ స్టేట్కి సంబంధించిన సెమిస్టర్ 2లోని డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్ టైటిల్ నుంచి యూనిట్ 1 సైముల్టేనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. అయితే తెలంగాణ స్టేట్లో ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళకి, అదేవిధంగా శాతవాహన యూనివర్సిటీ వాళ్ళకి, అదేవిధంగా మహాత్మా గాంధీ యూనివర్సిటీ వాళ్ళకి, కాకతీయ యూనివర్సిటీ వాళ్ళందరికీ సెమిస్టర్ 2లో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్ ఉంటుంది. ఆ పేపర్ కామన్. ఓకే, సో దానికి సంబంధించిన ఈ మెథడ్ని డిస్కస్ చేద్దాం. సాల్వ్ dx బై y మైనస్ zx ఇజ్ ఈక్వల్ టు dy బై yz ప్లస్ x ఇజ్ ఈక్వల్ టు dz బై x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. అంటే ఈ మోడల్లో మనం 2 మెథడ్స్ని అప్లై చేయొచ్చా? సో ఒక మెథడ్ని అప్లై చేయాలి. ఇక్కడ మెథడ్ ఆఫ్ గ్రూపింగ్ అంటే ఏవైనా రెండింటిని తీసుకొని ఈక్వేట్ చేసి ఇంటిగ్రేషన్ చేయొచ్చా, వేరియబుల్ని సపరేట్ చేసి, దాన్ని మెథడ్ ఆఫ్ గ్రూపింగ్ అంటారు. ఈ రెండింటిని తీసుకుంటే ఇక్కడ జెడ్ వేరియబుల్ ఉంది, సో జెడ్తో మనం ఇంటిగ్రేషన్ చేయలేము. ఇక్కడ dz ఉంటే చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు తీసుకున్నారు, ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్, అక్కడ జెడ్ ఉంది కాబట్టి జెడ్తో ఇంటిగ్రేషన్ చేయాలంటే మెథడ్ ఆఫ్ గ్రూపింగ్ని ఉపయోగించి చేయలేము. ఇప్పుడు మెథడ్ ఆఫ్ మల్టిప్లైని ఉపయోగించేయాలి అంటే ఆ మూడింటిని తీసుకుని డినోమినేటర్ 0 వచ్చేలాగా చేయాలి. ఓకే, సో అప్పుడు ఇంటిగ్రేషన్ చేస్తాం. సరే ఒక్కసారి గమనించండి, రఫ్లో చెప్తున్నా. సో డినోమినేటర్లో మనకి ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ క్యాన్సిల్ అయిపోవాలి. ఓకే, అందుకోసం ఇన్ జనరల్గా మీకు చెప్పాను, మల్టిప్లయర్స్ ఎక్స్, అదేవిధంగా వై, అదేవిధంగా జెడ్. 1/x 1/y 1/z, వీటికి ప్లస్ మైనస్ సింబల్ అట్లా ఇస్తూ అంటే రఫ్లో చెక్ చేయమని చెప్పాను. అలా ఇచ్చాక డినోమినేటర్ 0 అయితే చేసేయచ్చు. ఓకే, ఎస్. ఇప్పుడు చూడండి, ఎక్స్ డిఎక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది అప్లై చేస్తున్నా, ప్లస్ వై డివై ప్లస్ జెడ్ డిజెడ్. మీరు గమనిస్తే డినోమినేటర్లో ఉన్న టర్మ్ని ఎక్స్తో మల్టిప్లై చేస్తాము, సో వై మైనస్ జెడ్ ఎక్స్ యాడ్ చేస్తాం. మళ్ళీ ఇవన్నిటిని y ఇంటూ yz ప్లస్ ఎక్స్, అదేవిధంగా z ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. మీరు గమనిస్తే ఇక్కడ డినామినేటర్లు అన్ని 0 అవ్వాలంటే 2 టర్మ్స్ అంటే 4 టర్మ్స్ మాత్రమే క్యాన్సిల్ అవుతాయి. చూడండి, xy మైనస్ xy ఉంటే క్యాన్సిల్ అయిపోద్ది. ఓకేనా, మైనస్ ఎక్స్ స్క్వేర్ జెడ్, ఇక్కడ ప్లస్ ఎక్స్ స్క్వేర్ జెడ్ క్యాన్సిల్ అవుద్ది, ప్రాబ్లం లేదు. ఓకేనా, సో అంటే ఇక్కడ మైనస్ రావాలి. ఇప్పుడు చూడండి, xy మైనస్ ఎక్స్ స్క్వేర్ జెడ్, మైనస్ మల్టిప్లై చేయండి, వై స్క్వేర్ జెడ్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ xy, అదేవిధంగా జెడ్ ఎక్స్ స్క్వేర్, అదేవిధంగా వై స్క్వేర్ జెడ్, మైనస్ xy ప్లస్ xy క్యాన్సిల్, ఎక్స్ స్క్వేర్ జెడ్ మళ్ళీ ప్లస్ ఎక్స్ స్క్వేర్ జెడ్ క్యాన్సిల్, వై స్క్వేర్ జెడ్ క్యాన్సిల్. ఎస్, డినామినేటర్ 0 అయిపోయింది. కాబట్టి ఈ ఎక్స్ వై జెడ్ని ఏం తీసుకోవాలి, మల్టిప్లైర్స్గా తీసుకోవాలి. సరే, ఇంకొక కేస్ చేయాలి, ఇది కేస్ 1. సో ఇంకొకటి ఏం చేయాలి, సో మళ్ళీ డినామినేటర్ని 0 చేసేయాలి. మీరు గమనిస్తే ఇంకా 1/xతో మీరు ఇక్కడ x ఇంటూ ఉంటే 1/x అట్లా చేయాలి, కాబట్టి ఇక్కడ చేయలేము. సో ఇంకొక ట్రిక్ చూడండి, ఇంకా y dx మైనస్ ఎక్స్ డివై ప్లస్ 0 ఇంటూ dz లాగా తీసుకుంటున్నాం. రఫ్లో చెక్ చేద్దాం, ఇక్కడ మైనస్ ఎందుకు ప్లస్ పెడతాం. ఓకే, రఫ్లో చూద్దాం. సో ఫస్ట్ టర్మ్ వైతో మల్టిప్లై చేస్తున్నాను, వై స్క్వేర్ మైనస్ ఎక్స్ వై జెడ్. ఓకే, ప్లస్ సెకండ్ టర్మ్ ఎక్స్తో మల్టిప్లై చేస్తుంది, ఎక్స్ వై జెడ్. ఎస్, క్యాన్సిల్ అయిపోతుంది. సో ఫస్ట్ టర్మ్ని మీరు వైతోనే ఎందుకు చేసినారు సార్, ఎక్స్తో చేయొచ్చు కదా అంటే, దీన్ని ఎక్స్తో చేస్తే ఎక్స్ వై మైనస్ ఎక్స్ స్క్వేర్ జెడ్, దీన్ని వైతో చేశారనుకోండి ఏమవుతుంది, వై స్క్వేర్ జెడ్ ఎక్కడ క్యాన్సిల్ అవుద్ది, ప్లస్ ఎక్స్ వై క్యాన్సిల్ ఏం అవ్వవు, వై స్క్వేర్ ఉంది, వై స్క్వేర్ జెడ్ ఎక్స్ స్క్వేర్ జెడ్ క్యాన్సిల్ అవ్వవు. ఓకే, సో కాబట్టి మీరు గమనిస్తే ఈ ఫస్ట్ టర్మ్ని వైతో మల్టిప్లై చేశాను, సెకండ్ టర్మ్ని ఎక్స్తో చేశాను, ఎక్స్ వై జెడ్ ప్లస్ ఇంకా ఏముంటుందంటే ఎక్స్ స్క్వేర్ ఉంటుంది, ఎందుకంటే మనం దీన్ని ఎక్స్తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ ప్లస్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇంటూ అట్లనే తీసుకున్నాం అనుకోండి, మల్టిప్లైర్ 1 తీసుకుంటే ఏమన్నా క్యాన్సిల్ అయ్యే టర్మ్ ఉందా అంటే ఏ టర్మ్ క్యాన్సిల్ అవ్వదు.
వై స్క్వేర్ క్యాన్సిల్ అవ్వదు, ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అవ్వదు. సో కాబట్టి ఇక్కడ మీరు గమనిస్తే ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అలానే ఉంటుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అలానే ఉంటుంది, మైనస్ ఎక్స్ వై జెడ్ ప్లస్ ఎక్స్ వై జెడ్ ఇలా చేస్తే సో దీన్ని ఏం రాయొచ్చు అంటే వై డిఎక్స్ ప్లస్ ఎక్స్ డివైని డి ఆఫ్ ఎక్స్ వై రాసుకోవచ్చు. అప్పుడు ఇక్కడ డినామినేటర్లో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఉంటుంది. సో ఎక్స్ వై రాసుకొని డినామినేటర్ని అట్లా రాస్తుంది. సో మళ్ళీ అక్కడ చూడండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఉంది డినామినేటర్లో. సో అవి రెండు క్యాన్సిల్ చేసేసి ఇంటిగ్రేషన్ చేస్తాము. ఓకేనా, మరి స్టెప్ బై స్టెప్ చేద్దాము. ఓకే, మరి కేస్ 2 చేద్దాం. సో కేస్ 2, సో ఇచ్చిన ప్రాబ్లమ్ని తీసుకుంటున్నాను. సో డిఎక్స్ బై వై మైనస్ జెడ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డివై బై yz ప్లస్ ఎక్స్, అదేవిధంగా dz బై ఓకే. సో ఇప్పుడు ఏంటి చెప్పాను, మల్టిప్లైస్ y ఎక్స్ ఇంకా 0 తీసుకోండి అని. సో y dx ప్లస్ ఎక్స్ dy ప్లస్ 0 ఇంటూ dz అంటే y x z 0 ఆర్ మల్టిప్లైస్, y x 0 ఆర్ మల్టిప్లైస్. ఓకే, సో ఫస్ట్ టర్మ్ని వైతో మల్టిప్లై చేయండి, y మైనస్ zx. సెకండ్ టర్మ్ని ఎక్స్తో మల్టిప్లై చేయండి, yz ప్లస్ ఎక్స్. థర్డ్ టర్మ్ని 0తో మల్టిప్లై చేస్తే 0 ఇంటూ ఎనీథింగ్ 0. ఎస్, సో ఇలా వచ్చిన దాన్ని మనం dzకి ఈక్వేట్ చేసేస్తాం, dz బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఎందుకంటే డినామినేటర్లో ఈ టర్మ్ డినామినేటర్లో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అట్లనే ఉంటుంది, క్యాన్సిల్ ఏం అవ్వదు. ఓకే, ఇదంతా 0 అయిపోతుంది. సో వై డిఎక్స్ ప్లస్ ఎక్స్ డివై డివైడెడ్ బై, ఇది 0 ఇంటూ ఎనీథింగ్ 0, వైతో మల్టిప్లై చేయండి, వై స్క్వేర్ మైనస్ ఎక్స్ వైజెడ్ ప్లస్ ఎక్స్ వైజెడ్, ఎక్స్తో మల్టిప్లై చేయండి సెకండ్ టర్మ్, ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ 0 ఇంటూ ఎనీథింగ్ 0, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. చూడండి డినామినేటర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, అక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఇంటిగ్రేషన్ చేయొచ్చు. యాక్చువల్గా dz ఉంది, ఎక్స్ వై వేరియబుల్స్ ఉండకూడదు, కానీ ఇక్కడ మనకి క్యాన్సిల్ అయిపోతుంది. వై డిఎక్స్ ప్లస్ ఎక్స్ డివై, దాన్ని డి ఆఫ్ ఎక్స్ వై అంటాం. డి ఆఫ్ ఎక్స్ వై అంటే ఎక్స్ డివై ప్లస్ వై డిఎక్స్. సో ఫస్ట్ మీకు ఈ టర్మ్ అయినా ఉండొచ్చు, ఈ టర్మ్ అయినా ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, నెక్స్ట్ ఇంకా మిగిలింది వై డిఎక్స్ ప్లస్ ఎక్స్ డివై డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు dz బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో దీన్నే డి ఆఫ్ ఎక్స్ వై రాసుకోవచ్చు, ఎక్స్ డివై ప్లస్ వై డిఎక్స్ని ఎక్స్ డివై ప్లస్ వై డిఎక్స్ని డి ఆఫ్ ఎక్స్ వైగా రాయొచ్చు, అంటే dz అట్లనే ఉంటుంది. వేరియబుల్ సపరబుల్ అయిపోయిన ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ క్యాన్సిల్, ఇంటిగ్రల్ dz z అయిపోద్ది. ఓకే, ఆన్ ఇంటిగ్రేషన్ వీ గెట్ on integration we get integral d of xy is equal to integral dz. d of x integration differentiation cancel, ఇంటెగ్రల్ dz అంటే z అవుతుంది, ప్లస్ c2 అనే కాన్స్టెంట్ యాడ్ చేస్తున్నా, ఎందుకంటే ఇంతకుముందు c1 యాడ్ చేశాను. సో ఫైనల్గా xy మైనస్ z ఈజ్ ఈక్వల్ టు c2, ఎందుకంటే ఈ టర్ము zని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళి. సో కంప్లీట్ సొల్యూషన్ ఏమవుతుంది, 1 2నే మన గివెన్ డికి కంప్లీట్ సొల్యూషన్ అవుతుంది. ఫ్రమ్ 1 and 2 గివ్స్ కంప్లీట్ సొల్యూషన్ టు ది గివెన్ డి. గివెన్ డి. ఓకే, సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.